జై శ్రీరామ్. మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, దాని అర్థాన్ని తెలుసుకుందాము. చిన్న చిన్న శ్లోకాలలో అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించారు మహర్షులు. చూడండి, విప్రనింద దరిద్రత్వం అంటే బ్రాహ్మణుణ్ణి నిందిస్తే దరిద్రం వస్తుంది, దరిద్ర బాధ అనుభవించవలసి వస్తుంది. ఏ పంతుల్ ఇట్లా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు కొంతమంది. ఇక కొంతమంది ఇంకా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్ని వీడియోలు కూడా చూడటం జరిగింది. ఒక బ్రాహ్మణుడిని పెళ్లికి పిలిచి అవమానించడం మనం ఒక వీడియోని చూసాం ఇతపూర్వం. చాలా దోషం, అది మహాపాపం. మనకు ప్రత్యక్ష దేవతలలో బ్రాహ్మణుడు ఒకరు, తల్లిదండ్రులు, గోవు, సూర్యుడు, చంద్రుడు మరియు బ్రాహ్మణుడు. 33 కోట్ల మంది దేవతలు ఉంటారు బ్రాహ్మణుల్లో. ఈ మాట నేను చెబుతున్నది కాదు, వేదం చెబుతోంది. మనకు వేదము ప్రమాణము. మనకు వేదము చెబితేనే అది మనం నమ్మాలి, లేకపోతే ప్రతిదీ నమ్మేయకూడదు. ఏదంటే అది చాలామంది ఈ మధ్య ఏవేవో పుస్తకాలు రాసేస్తున్నారు. అలా కాదు, వేదం చెప్పిందా లేదా అని గమనించాలి. ఎవరు రాసినటువంటి మహానుభావులు ఎవరు ఈ పుస్తకం అని గమనించాలి. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి అని వేదం చెబుతోంది. అంటే బ్రాహ్మణో వై సర్వా దేవతా, మొత్తం సమస్త దేవీ దేవతలు కూడా బ్రాహ్మణుల్లో కొలువు తీరి ఉంటారు. ఒక్క బ్రాహ్మణుణ్ణి రక్షిస్తే మొత్తం దేవతలందరినీ కూడా ఉద్ధరించినట్లే, రక్షించినట్లే, సేవించినట్లే. గోమాతను ఏ విధంగా సేవిస్తే రక్షించుకుంటే మొత్తం సమస్త దేవీ దేవతలను సేవించినట్లో, అట్లా బ్రాహ్మణుణ్ణి సేవిస్తే మొత్తం సమస్త దేవీ దేవతల్ని సేవించినట్లే. మొత్తం సమస్త దేవీ దేవతలు యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి, బ్రాహ్మణుల్లో ఉంటారు కొలువు తీరి. కాబట్టి అందుకే ఆ బ్రాహ్మణుని దర్శనం చాలా విశేషం. కాబట్టి విప్రనింద దరిద్రత్వం, విప్రుణ్ణి బ్రాహ్మణుని నిందిస్తే దారిద్ర్య బాధ అనుభవిస్తారు. శుభప్రదం కాదు. విప్రుణ్ణి నిందించకూడదు, బ్రాహ్మణుని. నాశ్లీలం కీర్తయేత్ అంటోంది వేదం. ఆ వేదం ఆధారంగా తీసుకునే ఈ శ్లోకాలన్నీ కూడా వస్తాయి, మనకి అందిస్తారు ఋషులు, మహానుభావులు. శృతి నిందాచ పాతకం. ఇక వేదాల్ని నిందించే వాళ్ళు ఉంటారు. మేము 4 వేదాలు చదివేశామంటారు. ఒక వేదం చదవడానికి మాకు సుమారుగా 10 నుంచి 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పడుతుంది ఒక వేదం చదవడానికి. వాళ్ళు 4 వేదాలు చదివేశామంటారు. భగవద్గీత చదివేశామంటారు. 700 శ్లోకాలు భగవద్గీత చదివేశాం, మాకు అన్నీ తెలుసు అని ఆ వేదాల్ని, భగవద్గీతని, రామచంద్రమూర్తిని మొదలైన దేవతల్ని నిందిస్తూ ఉంటారు. శృతి నిందాచ పాతకం, మహాపాతకాలని, పంచమహాపాతకాలు. వాటికి ఆ పాపాలు చేయడం వల్ల నిష్కృతి ఉండదు వాళ్లకు. ఇంకా ఎటువంటి తపస్సు చేసినా, పూజలు చేసినా, కాశీకి వెళ్ళి గంగా స్నానం మొదలైన స్నానాలు చేసినా, ఇటువంటి పాపాలు చేస్తే మాత్రం అంటే మహాపాతకాలు అన్నమాట. ఆ పాపాలకి ఇంకా నిష్కృతి అనేది ఉండదు, మార్గం ఉండదు. ఇంకా దాన్ని అనుభవించి తీరవలసిందే అనేక జన్మలు. కాబట్టి శృతి నిందాచ పాతకం, వేదాల్ని నిందించకూడదు, వేదాల్ని గౌరవించాలి, భక్తితో నమస్కరించాలి, వేదాల్ని భక్తితో వినాలి. ఆవు పాలు పితికినంత సమయం ఎవరైతే వేదమంత్రాల్ని వింటారో సర్వం పాపం వ్యపోహతి వాళ్ళకి, అలా మనకు చెప్తున్నారు. ఇక గురునిందా భవేన్ మృత్యు. గురువు గారు ఎవరైనా సరే, ఏ గురువైనా సరే, లౌకిక విద్య నేర్పిన వారైనా లేదా ఇతరులు ఎవరైనా సరే గురువును నిందించకూడదు. సినిమాలలో గురువుని ఏదో ఆట పట్టిస్తూ ఇలాంటి సన్నివేశాల్ని తీస్తూ ఉంటారు. అలా చేయకూడదు. గురువుని మనం భక్తితో నమస్కరించుకోవాలి. సామాన్యుడు కాదు గురువు. తల్లి జన్మనిస్తే గురువు పునర్జన్మ లేకుండా మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి వాడు గురువు.
మనకు దారి చూపించేవాడు గురువు. కాబట్టి గురు పాదాలకి నమస్కరించాలి. గురు పాదోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే. గురు పాదపద్మాల యొక్క కడిగి ఆ తీర్థాన్ని స్వీకరిస్తే, పాదాలను కడిగినటువంటి తీర్థాన్ని స్వీకరించడం చేత పునర్జన్మ ఉండదు. అంతటి విశేషం. గురునిందా భవేన్ మృత్యు. చూడడబ్బా, గురువుని నిందిస్తే మృత్యు వచ్చేస్తుంది, అంటే మరణిస్తాడు వాడు. అంత భయంకరమైనటువంటి విషయం. కాబట్టి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం గురువు. కాబట్టి అటువంటి గురువుని మనం భక్తితో నమస్కరించాలి, విచారిస్తూ ఉండాలి. మన చదువు అయిపోయిన తర్వాత ఇక గురువు గారిని పట్టించుకోకుండా ఉండకూడదు. మనం ఇప్పుడు ఫోన్లు అయ్యాయి కాబట్టి చక్కగా ఫోన్లో అన్నా పరామర్శిస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా వెళ్ళి గురువు గారికి నమస్కరించి కాస్త సేవించి వస్తూ ఉండాలి. ఇక యతి నిందా కులక్షయం. సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి మహానుభావులు ఉంటారు. దశభిర్జన్మనో వేద వేదార్థం శతజన్మభి సహస్ర జన్మభి సోమం సన్యాస కోటి జన్మసు. కోటి జన్మల పుణ్యఫలం ఉన్నవాళ్లే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. అంత గొప్ప విషయం సన్యాసాశ్రమం. కాబట్టి అటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి మహానుభావుల్ని నిందించడం చేత కులక్షయం అయిపోతుంది, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతా మహానుభావులు. ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని తెలియజేస్తా చూడండి. విప్రనిందా దరిద్రత్వం శృతినిందా చ పాతకం గురునిందా భవేన్ మృత్యు యతి నిందా కులక్షయం. కాబట్టి వీళ్ళందరినీ భక్తితో మనం సేవిద్దాము, మన జన్మని ధన్యం చేసుకుందాము. ఇవన్నీ మనం అభివృద్ధి పొందడానికి సులభ మార్గాలు. ప్రతిరోజు బ్రాహ్మణుల్ని సేవించి నమస్కరించడం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక వేదాల్ని వినడం చేత చెప్పాను కదా, సమస్త దోషాలు భస్మం అవుతాయి ఆవు పాలు పితికినంతసేపు. ఇవన్నీ కూడా అద్భుతాలు. గురువు సామాన్యుడా, చాలా అద్భుతమైనటువంటి పాదపద్మాలు గురువువి. మనకి గురు అష్టకంలో కూడా అదే తెలియజేస్తారు కదా. మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. మన మనస్సు గురువుగారి యొక్క పాద పద్మాల మీద అయిందంటే చాలు. ఇంకా ఆ తర్వాత మనం పొందవలసినటువంటి అదృష్టం ఇంకా ఏమీ లేదు. ఎవరా గురువు గారు? మనకు విద్యాబోధ చేసినటువంటి గురువు గారు, తర్వాత ఆదిశంకరులు, మహానుభావులు సామాన్యుల ఎన్ని మనకు అందించారు. మనకు ఎవరినంటే వాళ్ళని గురువుగా స్వీకరించకూడదు. ఏం చెబుతున్నారు, ఏం చెప్పారు, మనకి మన సనాతన ధర్మానికి ఏం చెప్పారు, ప్రపంచానికి ఏం చెప్పారు, వీరు సందేశం, వీరిచ్చినటువంటి సందేశం ఏమిటి, వీరు అందించినటువంటి అనుగ్రహ భాషణం ఏమిటి అని గమనించాలి. ఇంకా విశ్వనాథుడు మనకు ఆది గురువు. కాబట్టి ఈ విధంగా మన మనస్సు ఆ విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఉండడం చేత ఇంకా ఆ తర్వాత పొందవలసిన అదృష్టం అంటూ ఇంకా ఏమీ ఉండదని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు అందరికీ తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ, శ్రీశైల మహాక్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. ఈ వీడియోని అందరికీ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.